హలో గాయ్స్, ఈ వీడియోకి 500 లైక్స్ అయితే ఇవ్వండి. మీరు 500 లైక్స్ ఇస్తే నెక్స్ట్ వచ్చేటి ఇంకా పెద్ద పెద్ద అప్డేట్ వీడియోస్ అయితే వస్తాయి. మీరు ఖచ్చితంగా 500 లైక్స్ అయితే ఇవ్వండి. మీకు మంచి మంచి కంటెంట్ రెగ్యులర్గా ఈ వీడియో తర్వాత రెగ్యులర్గా అయితే వస్తాయి. మన ఛానల్లో చాలా రోజులే అయ్యింది వీడియోస్ పెట్టక, అండ్ ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇక ఈ వీడియోలో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ అయితే చేయండి. మీకు ఈ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కానీ 500 లైక్స్ అయితే ఇవ్వండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది అయితే ఇప్పుడు ఒక కొత్త రైల్వే లైన్ పైన అయితే ఉన్నాము. సో అది ఏంటిది అనేది మీకు ముందు ఇంకా చెప్తాను. ఈ వీడియోలో టాపిక్ ఏంటిదంటే మనకి కరీంనగర్ అండ్ ఇంకా జగిత్యాల, ఈ కరీంనగర్ జగిత్యాలకి కొత్త కొత్త ట్రైన్స్ రావడానికి ఈ లైన్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కరీంనగర్కి జగిత్యాలకి కొత్త ట్రైన్స్ అయితే పెరిగాయి. వాటి వీడియోస్ కూడా, వాటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే వస్తాయి. అవి చాలా ఇంపార్టెంట్ ట్రైన్స్ అయితే ఇప్పుడు జగిత్యాలకి, కరీంనగర్కి, ఇటు పెద్దపల్లికి, అటు మెట్పల్లి, కొరుట్ల, ఆర్మూర్ ఇవన్నిటికి కూడా కొత్త కొత్త ట్రైన్స్ అయితే ఇప్పుడు అయితే వచ్చాయి. సో వాటి గురించి మనం కంప్లీట్గా అయితే ఇంకా ముందు అయితే మనం అయితే ఇంకా వచ్చే వీడియోస్లో అయితే ఖచ్చితంగా అయితే కరీంనగర్కి జగిత్యాలకి కొత్త ట్రైన్స్ ఈ లైన్తో రాబోతున్నాయి అనేది అయితే మీకు కంప్లీట్గా అయితే వీడియోలో అయితే మనం డిస్కషన్ అయితే చేద్దాము. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది వచ్చేసి ఇది పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్, కరీంనగర్, వరంగల్, కాజీపేట్ బైపాస్ రైల్వే లైన్ అని కూడా అనుకోవచ్చు. ఇది మనకి ఈ వీడియోకి మీరు కంప్లీట్గా అయితే లైక్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ అయితే చేయండి మన ఛానల్ని. మీకు ఏ ఛానల్లో లేనటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే ఇప్పటి నుండి రెగ్యులర్గా అయితే వస్తాయి. ఇక జగిత్యాల నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ చాలామంది ప్యాసింజర్స్ అయితే కొత్త కొత్త ట్రైన్స్ రావాలని అయితే కోరుకుంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కొత్త ట్రైన్స్ ఒక 4-5 ట్రైన్స్ అయితే రన్ అయితే అవుతున్నాయి. సో అవన్నీ కూడా ఈ ఓల్డ్ ట్రాక్ ఉంది కదా, ఈ ఓల్డ్ ట్రాక్ పై నుంచి అయితే ఆ ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి. అతి త్వరలో ఈ కొత్త రైల్వే ట్రాక్ పై నుంచి కూడా కొన్ని ట్రైన్స్ అయితే వెళ్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ రైల్వే లైన్ పైన గూడ్స్ ట్రైన్స్ అయితే ఒక స్టార్టింగ్లో ఒక 1-2 ట్రైన్స్ అయితే రన్ అయ్యాయి. అంటే కంప్లీట్ అయిన తర్వాత సో రన్ అయితే జరిగాయి. ప్యాసింజర్ ట్రైన్స్కి అయితే ఇంకా అలో అయితే ఇవ్వలేదు ఈ రైల్వే లైన్ పైన. ప్యాసింజర్ ట్రైన్స్కి అలో ఇచ్చిన తర్వాత కరీంనగర్కి, జగిత్యాలకి, అటు నిజామాబాద్కి, కొరుట్లకి, మెట్పల్లకి, ఆర్మూర్కి ఇవన్నీ స్టేషన్లకు కూడా కొత్త ట్రైన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో చూడండి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి. సో ఇందులో ఒక మేజర్ ప్రాబ్లం అయితే ఉంది, అంటే ఈ రైల్వే లైన్కి సంబంధించిన ఒక మేజర్ ప్రాబ్లం అయితే ఉంది. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాం ఆ వీడియోలో. సో ఈ వీడియోలో మటుకు మనకి ట్రైన్స్కు సంబంధించి కొరుట్ల కానీ, మెట్పల్లి వీటన్నిటికి కూడా కొత్త ట్రైన్స్ రావాలి అని అంటే ఇటు కొత్త రైల్వే లైన్ నుంచి ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయాల్సి ఉంది. సో మీకు అటు చూస్తే అటు మెయిన్ రైల్వే లైన్ చెన్నై సెంట్రల్, న్యూఢిల్లీ, పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్ ఉంటుంది. ఇది కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్. అది ఓల్డ్ రైల్వే లైన్, ఇది బైపాస్ రైల్వే లైన్. బైపాస్ రైల్వే లైన్కి వచ్చి ఇంకా ట్రైన్స్ అయితే ఇంకా ఏం స్టార్ట్ అయితే కాలేదు ఇంకా, అంటే ఓన్లీ ఇనాగ్రల్ రన్ కింద ఒక గూడ్స్ ట్రైన్స్ని అయితే సో అప్పట్లో రన్ అయితే చేశారు. ఇప్పుడైతే ఇంకా ఏం కాలేదు. అండ్ ఇంకొక అప్డేటెడ్ విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ మనం చెప్పాము అంతకుముందు కూడా, బట్ గుర్తుందో లేదో అని చెప్తున్నాను. ఇది ఉంది కదా ఈ రైల్వే లైన్, ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ పైన ట్రైన్ స్పీడ్ని అయితే పెంచడం అయితే జరిగింది. సో అంతకుముందు చాలా తక్కువ ఉండే స్పీడ్ అయితే ఇప్పుడైతే సో మనకి రెగ్యులర్గా ఇప్పుడు పెద్ద పెద్ద రైల్వే లైన్స్కి, మెయిన్ రైల్వే లైన్స్కి ఎంత స్పీడ్ ఉంటుందో ఇప్పుడు దీనికి కూడా 110 అట్లా అయితే చేశారు. సో దానివల్ల ఫ్యూచర్లో కొత్త ట్రైన్స్ వచ్చినా కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు స్పీడ్ పరంగా. సో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ట్రైన్స్ ఆ రేంజ్ స్పీడ్ని అయితే ఇంకా వెళ్ళట్లేదు. ఇప్పుడు తిరుపతి కరీంనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కదా, అది జస్ట్ నార్మల్ స్పీడ్లోనే వెళ్తుంది. యావరేజ్గా 60 అట్లా 60-70 వెళ్తుంది అంతే. సో 110 అయితే టచ్ అవ్వలేదు. అంటే 110 ఇప్పుడు రీసెంట్గా ఆ ట్రైన్ అనేది ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఆ ట్రైన్ అనేది ఎల్హెచ్బి కోచెస్కి మార్చారు కదా, ట్రైన్ని ఎల్హెచ్బి కోచెస్కి మార్చారు కాబట్టి ఇప్పుడు స్పీడ్ అయితే పెరిగి ఉంటుంది. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు దాని గురించి అయితే డిస్కషన్ చేయవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం జగిత్యాల
జగిత్యాలకి కరీంనగర్కి ట్రైన్స్ ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. నేను క్లారిటీగా చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా ట్రైన్స్ అయితే వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే కరీంనగర్ ఇదే బిగ్గెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ అండ్ జగిత్యాల కూడా ఇదే రైల్వే లైన్లో ఉంది. జగిత్యాలు, కొరుట్ల, మెట్పల్లి ఇవన్నీ కూడా ఇదే లైన్లో ఉన్నాయి కాబట్టి మీకు కొత్త ట్రైన్స్ అయితే రావడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఈవెన్ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్తో. సో ఇక్కడ చూడొచ్చు మనకి రైల్వే లైన్ మొత్తం కూడా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఫుల్లీ కంప్లీటెడ్ వర్క్స్ అయితే అయిపోయినాయి అన్నమాట. సో అండ్ గాయస్ మనకి ఇటు జగిత్యాల కానీ కరీంనగర్ వాళ్ళకి మీరు చాలా రోజుల నుంచి కొత్త ట్రైన్స్ రావాలని అయితే చూస్తూనే ఉన్నారు అందరు కూడా. సో వీళ్ళందరికీ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి ఈ రైల్వే లైన్తో ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం కొత్త ట్రైన్స్ అయితే రన్ అవుతున్నాయి అని చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్పుకుందాము. సో ఈ వీడియోలో అయితే నేను ఒక క్లారిటీ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఈ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్తో ఇటు కరీంనగర్కి కొత్త ట్రైన్స్ అయితే రాబోతున్నాయి. ఈవెన్ పెద్దపల్లి జంక్షన్లోకి ట్రైన్ వెళ్ళకుండా ఇదే రైల్వే లైన్ పైన డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది ఈ వీడియోలో అయితే టాపిక్ అయితే. సో మీరు వీడియోకి ఇంకా కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. లైక్ మాత్రం చేయండి, ఖచ్చితంగా 500 లైక్స్ అయితే ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.